నేను మీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పాను. అయ్యా, ఇప్పుడు కాదు ఎప్పటికీ జీవితకాలంలో లిక్కర్కి సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా ఎన్ని వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినా కూడా బలమైనటువంటి సెంటిమెంట్ ఉన్న నేను ఆఫీసర్గా చేయాల్సిన వ్యాపారం కూడా లిక్కర్లో లాంటి చేయాల్సి వస్తే నేను చెయ్యను. నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినటువంటి వ్యక్తిని నేను. భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు, ఆలోచన ఉండదు, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. నా గురించి నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎన్నికలలో కూడా ఎంతమంది చెప్పినా దానికి దూరంగా ఒక్క బాటలు కూడా నేను ఇవ్వను అని స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేను అంత క్లారిటీగా సెంటిమెంట్గా ఉన్నటువంటి నన్ను లిక్కర్ కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? నాకే లిక్కర్ కేసుతో సంబంధం లేనప్పుడు, లిక్కర్తో సంబంధం లేనప్పుడు, ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళం. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కి పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్ళి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్లో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకు ఏదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్ళి, ఏ సంబంధంలో తీసుకెళ్ళి నాతో సన్నిహితంగా ఉంటారని ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్ళి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కావాలా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లిక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట, నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా లిక్కర్ కేసుతో చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే ఏంది శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనేంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది?
నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంటి? అట్లా అమాయకులను ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి నువ్వు అసలు నువ్వేమి చివరికి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి అమాయకులను భయపెట్టి బెదిరించి తప్పు కదా. నీకు విచక్షణ ఉందా కొంచెమైనా? నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా? ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు? మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా ఉన్నత ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే. ఎక్కడికి వెళుతున్నారో అర్థం కావడం లేదు శ్రీనివాస్ గారు. ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు, బాబు నీకు ఎందుకు ఇంత తపన? నీకైతే నిజంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. మీరు ఆలోచించండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి. ఇవన్నీ వెంటాడవా? ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా. కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీతో చుట్టూలో ఉన్నటువంటి వాళ్ళు, నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసహించుకుంటున్నారని విషయం గుర్తించుకో. వాళ్ళే చెప్తున్నారంటే చాలామంది బయటకు వచ్చి చుట్టూ నుంచి వచ్చి, సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు, అతను పెడుతున్న ఒత్తిడి, అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు. తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు, తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు, కానీ ఒక అమాయకుడిని వేధిస్తే, ఏ సంబంధం లేనని కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకు ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు. నిజంగా చెప్తున్నా, ఈ పాపాలు అయితే వెంటాడుతాయి మిమ్మల్ని. మీకు నిజంగా అంత కోరుకుంటే రెండు చేసుకోండి, ధర్మం ఉంది, న్యాయం ఉంది. నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి. క్లీన్గా క్లియర్గా మళ్ళా చెప్తున్నా, క్లియర్గా ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అమాయకులను, చిన్న ప్రాణాలను మానసికంగా, శారీరకంగా వేధించి చంపేయకండి మహాత్ములారా, మహానుభావులారా. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు. వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది, కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు. మీ చుట్టూలో ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి. ఇది మంచిది పద్ధతి కాదు అని, ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని, ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా విజ్ఞప్తి చేస్తున్నాను. కొద్దిమందిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కాకుండా అధికారులు ఇబ్బంది పెట్టడం, ఏదో పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం. అదే చెప్తాం కదా, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు, ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి, అఫిడవిట్ వేసి జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు, న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు, ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా వేస్తారు.
మీరు చెప్పింది కరెక్టే. నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అలా నైతికత లేకుండా మానవీయ వీళ్ళు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం, లేదు వీళ్ళు సంతృప్తిపడడం కోసం, లేదు వీళ్ళు పోస్టింగులు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి, రేపు వెళ్తాయి, భవిష్యత్తులో కూడా వెళతాయి. దాని ప్రభావం చాలా పరివిశానం. భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కూడా. ఆ వచ్చి తీవ్రత అంత దాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. తుడా నిర్వహిస్తున్నటువంటి అనేక పార్కులు అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారుతున్నాయని సాక్షాత్తు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఇక్కడ మిత్రులనే అడుగుతున్నా. తుడా నిర్వహిస్తున్న చిన్న చిన్న పార్కులు కూడా తుడా నిర్వహణ చెయ్యక అసాంఘిక కార్యక్రమం నిలయంగా మారుతున్నాయని కంటిన్యూగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి. అది తుడా సిబ్బంది కొరత. అందుకే తుడా స్పష్టంగా ఇచ్చింది. పంచాయతీలకు అప్పగించినప్పుడు తుమ్మలగుంటతో సహా మా దగ్గర సిబ్బంది లేరు, అభివృద్ధి చేశాము, మీరు కానీ మీరు ఎవరి చేత అయినా కానీ మీరు సంపూర్ణంగా నిర్వహించుకోండి అని తీర్మానం చేసి మరి పంచాయతీలన్నిటికీ తుడా చేసిన ప్రతి అభివృద్ధి పనిని పంచాయతీలకు అప్పగించింది. తీసుకున్న పంచాయతీలు చక్కగా నిర్వహించుకుంటున్న ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. హ్యాండ్ తెలియదు అంటే నీకు ఒకటి ఉంది. నిజంగానే బురద చల్లాలనుకుంటే వాస్తవంతో పని లేదు. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటే వాస్తవాలు స్టడీ చేయాలి. నిద్రపోతున్నాన్ని లేపచ్చు, పెద్దవాళ్ళు చెప్పింది. నటిస్తున్నాడు ఎవరు లేపగలుగుతున్నాడు, నిద్రపోతున్నాడు, అది సాధ్యపడుతుంది. ఈరోజు మరలా చెప్తున్నాను. తుడా చైర్మన్గా మీకు ఇంపార్టెంట్ కూడా, తుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు తుడా బడ్జెట్ 26 కోట్లు. తుడా బడ్జెట్ అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే 14 నుంచి 19 వరకు 26, 27, 25, 23, 28 ఏది 30 కోట్లు ఎప్పుడు దాటం. అంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. తుడాలో ఏ రకమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి రావు, జీతాలతో సహా ప్రభుత్వం నుంచి రావు. తుడానే సంపాదించాలి, తుడానే జీతాలు ఇవ్వాలి, తుడానే అభివృద్ధి చేయాలి పల్లెలను కావాలంటే. అలాంటి పరిస్థితుల్లో తుడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాను. అడిగాను తుడాలో ఏంది పరిస్థితి అని అడిగా. సార్ 10 సంవత్సరాలు అయింది సార్, మాకు పింఛన్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ తుడా డిపాజిట్ చేయాలి. ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రిటైర్డ్ కాబోయే వాళ్ళకి కానీ పింఛన్ కావాలంటే కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పింఛన్ నిధి ఉండాలి. 10 సంవత్సరాలుగా నిధులు లేకుండా ఒక్క రూపాయి కూడా మా పింఛన్కి కూడా తుడా వేయలేదు సార్, ఆ పరిస్థితిలో ఉన్నాం సార్ అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న తుడాని బాధ్యతలు తీసుకున్న తర్వాత తుడాని అభివృద్ధి చేశా, ఆదాయాన్ని సమకూర్చా, తుడా పరిధిని 1.5 నియోజకవర్గం ఉన్న తుడా పరిధిని 9 నియోజకవర్గాలకు విస్తరింపజేశా. 100 స్క్వేర్ మీటర్లు ఉన్న తుడా నిధిని 1000 స్క్వేర్ కిలోమీటర్ తీసుకొచ్చా. నెల్లూరు కింద ఉన్న శ్రీ సిటీని, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ సిటీని తుడా కిందకి తీసుకొచ్చా. చట్టం చేసి తుడా చైర్మన్కి ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ని తీసేస్తే మరలా చట్టం చేయించి తుడాకి టీటీడీకి అనుబంధాన్ని కలిపా. అంటే తుడా చైర్మన్కి టీటీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేమన్న విషయాన్ని కూడా గమనించమంటున్నా. తిరుమలలో తుడాకి గెస్ట్ హౌస్ తీసుకొచ్చా. కొన్ని వేల మందికి ఎవరు ఆక్రమించుకున్న కార్పొరేట్ సెక్టర్ నుంచి తీసి కొన్ని వందల ఎకరాల్లో తుడా ద్వారా లేఅవుట్లు వేసి సామాన్యులు ఇంటి స్థలాలు ఇప్పించా. తుడాకి ఆదాయాన్ని తీసుకొచ్చా. మున్సిపల్ కార్యాలయం కట్టుకుంటామని చెప్పి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపాలిటీ తీర్మానం చేసి స్వాధీనం చేసుకొని కాంపౌండర్లు కట్టుకొని ఆక్రమించుకుంటే అదే మున్సిపాలిటీ నుంచి బయటికి తీసి ఇక్కడ తుడా టవర్స్ని కట్టి
తుడాకు ఆదాయం తీసుకొచ్చా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు ఆ రోజు వేదాంతపురం దగ్గర తుడా స్థలాన్ని ఆక్యుపై చేసుకోనంటే సొంత పార్టీ అని కూడా చూడకుండా కోర్టుకెళ్ళి జడ్జిమెంట్ తెచ్చి నిలబడుకొని ఆ స్థలాన్ని అంతా స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసి తుడాకు ఆదాయం తీసుకొచ్చా. ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆక్యుపై చేసుకొని ఉంటే వాళ్ళని కూడా లెక్క చేయకుండా తుడా ఆదాయం కోసం పనిచేశానో వాళ్ళని తెలుగుదేశం పార్టీకి తీసుకున్నారు. మీరు ఆక్రమించుకున్న వాళ్ళు ఆ ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి తుడాకి ఇచ్చా. అంటే 25 కోట్లున్న బడ్జెట్ని కొన్ని వందల కోట్ల బడ్జెట్గా తుడా నేను తీసుకురాలేదని చెప్పి, తుడా ఆదాయాన్ని నేను పెంచలేదని చెప్పి, తుడా ఒక చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలాగా ఒక చిన్న కార్యాలయంలో ఉన్న తుడాని ఒక కార్పొరేట్ కార్యాలయంగా అభివృద్ధి చేసింది ఎవరో కనుక్కోమని చెప్పు. ప్రపోజల్ లేకుండా దశాబ్ద కాలం పాటు అలాగే ఆగిపోయినటువంటి సిబ్బందికి ప్రమోషన్లు ఎవరు ఇప్పించారో కనుక్కోమని చెప్పు. అంత కష్టపడి తుడాని అభివృద్ధి చేశాను కాబట్టి, తుడా ద్వారా పల్లెల్ని అభివృద్ధి చేశాను కాబట్టి నేనే స్వయంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మున్సిపల్ మినిస్టర్ నుంచి విజిలెన్స్ వరకు నేనే లెటర్ రాసా. తుడా మీద వాస్తవాలతో కూడిన విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ప్రజలకు తెలియాలి. అప్పుడే తుడాకి మేము చేసిన కష్టం, తుడాని చేసిన అభివృద్ధి, అందుకు తుడాని ద్వారా ప్రజలకు మంచి జనానికి మేము పడ్డ శ్రమ ప్రజలకు తెలియాలి. అంటే మీరు నిష్పక్షపాతంగా విచారం చేసి వాస్తవాలు చెప్పండి అని నేనే లెటర్ రాశాను. అంటే తప్పు చేసిన లెటర్ రాయుడు అన్న విషయాన్ని, తప్పు చేసిన వాడు లెటర్ రాయుడు అన్న విషయాన్ని ఒక్కసారి గమనించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా కావాలని ఎవరైనా తప్పు నివేదికలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకుంటారు. ఎందుకంటే వాస్తవం అన్నది అందరికీ తెలుసు. ఏ నిబంధనలు ఎవరు ఉల్లంఘించలేదు, ఏ రకమైన అవినీతి ఎవరూ చేయలేదు. ఆ అవసరం కూడా ఎవరికి ఆ రోజు ఆ స్థాయికి దిగజాల్సిన పరిస్థితి ఎవరు రాలేదు. రాజకీయం కోసం రాజకీయ మా నాయకులు మాట్లాడచ్చే తప్ప అధికారులు వాస్తవాలతో కొన్ని నివేదిక కాకుండా అవాస్తవంతో కొన్ని నివేదిక ఇచ్చి తప్పు చేయకండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలమ్మా. ఇంకోటి కూడా మనం మర్చిపోయినా, దీనికి సంబంధించి వాళ్ళకు మాట అన్నారు, ఎంపీడీ వాళ్ళకి నిధులు ఎలా ఇచ్చారు, ఎంపీడీ వాళ్ళ ద్వారా ఎందుకు నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది అని. ఎస్, ఒక వర్కో 2 వర్కులు 100 వర్కులా కాదు, వేలల్లో వర్కులు పిలిచాం. వేలల్లో వర్కులు పిలిచినప్పుడు అన్ని వేలల్లో పిలిచినటువంటి వర్కులు అంత సిబ్బంది తుడాకు లేరని, తుడా వీసీ గారు కూడా మనకి సిబ్బంది లేరు కాబట్టి మనం ప్రభుత్వ సపోర్ట్ తీసుకుందామనే ఆలోచనతో ప్రతి ఎంపీడీఓ కంట్రోల్లో అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉండడం, ప్రతి గ్రామానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండడం, కొన్ని వందల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది గవర్నమెంట్లో ఉండడంతో, మండల పరిస్థితిలో ఉండడంతో మండలాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయించడం జరిగింది. చేసిన ప్రతి అభివృద్ధి రోడ్డుపైన ఉంది, కనబడతా ఉంది. చేసిన ప్రతి పని పల్లెలో కనబడతా ఉంది. మీరు వెళ్ళి పరిశీలించి మాట్లాడండి. ఒకవేళ అలా బదలాయింపు చేయడమే తప్పు మండలాలకని మీరు కానీ చెబితే, మేము అధికారంలోకి రాకముందు, మేము చైర్మన్ కాకముందు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేమన్నా తుడా పరిధిలో ఉన్న మండల పరిస్థితులకు నిధులు ఇచ్చాం. తుడా పరిధిలో లేనటువంటి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నిధులు ఇచ్చింది తుడా. అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్కి విజయవాడలో ఉన్న దానికి నిధులు ఇచ్చింది తుడా. ఎక్కడో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నిధులు ఇచ్చింది గత ప్రభుత్వంలో తుడా. చివరికి ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్లు నిర్మించడానికి ఆర్ఎన్బికి నిధులు ఇచ్చింది తుడా. ఏమి తుడాతో సంబంధం లేవో తుడా పరిధిలో ఉండవు. అలా చేసినప్పుడు, అది తప్పు లేనప్పుడు తుడా పరిధిలో ఇచ్చిన తప్పుని మీరు ఎలా మాట్లాడతారు? ఇంకోటి అడిగారు, తుడా చేసిన అభివృద్ధి పంచాయతీలకు ఎందుకు ఇచ్చారు, తుమ్మలగుంటలో చేసిన అభివృద్ధి గ్రామ పంచాయతీకి ఎందుకు ఇచ్చారు అని. నేను దానికోటి అడుగుతున్నా మిమ్మల్ని. గత ప్రభుత్వంలో
కాళహస్తిలో డెవలప్ చేసాం ఒక పార్క్. ఆ పార్క్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆ పార్క్ని ఎన్టీఆర్ పార్కుగా నామకరణం చేసి అప్పుడు ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీకి తీసుకున్నాడు. మీకు తుడాకొద్దు మాకు ఇవ్వండి అని. అదే మున్సిపాలిటీకి ఇచ్చారు. అది మున్సిపాలిటీ నిర్వహణలో ఉంది. అదే నగర్లో పార్క్ డెవలప్ జరిగింది. అదే నారాయణవనంలో పార్క్ డెవలప్ జరిగింది. అదే కాళహస్తిలో స్వర్ణముఖి రివర్లో పార్క్ డెవలప్ జరిగింది. స్వర్ణముఖి నదిని బ్యూటిఫికేషన్ జరిగింది. అదే వడవాలపేటలో పార్క్ డెవలప్మెంట్ జరిగింది. ఈ పార్కులన్నింటినీ కూడా ఆ మున్సిపాలిటీలకి ఆ గ్రామ పంచాయతీలకి ఇచ్చినటువంటి విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతున్నా. సుమారుగా కొన్ని వందల పంచాయతీల్లో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, మహిళా భవనాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, యోగా ధ్యాన మందిరాలు కానీ, కర్మక్రియల భవనాలు కానీ, అనేక రకాల రిసెప్షన్ సెంటర్లు కానీ, ఏ పంచాయతీలో నిర్మించినటువంటి భవనాలన్నీ ఆ పంచాయతీలకు అన్నిటికీ కూడా తుడా అప్పగిచ్చిందన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒక తుమ్మలగుంటలో జరిగిన అభివృద్ధి, తుమ్మలగుంట పంచాయతీగా తుడా పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగించడం జరిగింది సంపూర్ణ బాధ్యతలతో. ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదంటే అది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు, రాయడం కూడా కరెక్ట్ కాదు. తుడాలో ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరికి కానీ గతంలో పనిచేసిన టీడీపీ చైర్మన్లకు కానీ ఇప్పుడు పనిచేసిన వైఎస్ఆర్సీపీ చైర్మన్లకు కానీ ఎవ్వరు కూడా తుడాలో నిబంధనలకు వ్యతిరేకంగా చేయగల అధికారం ఏ చైర్మన్కి ఉండదు. ఏ చైర్మన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే తుడా చైర్మన్కి ఏ రకమైనటువంటి కార్యనిర్వహణకు అధికారాలు ఉండవు. తుడా చైర్మన్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టేది ఉండదు. తుడాలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తుడా అథారిటీ తీసుకోవాలి. తుడా అథారిటీలో ఎవరెవరు ఉంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉంటారు, డిటీసీపీ ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, తుడా వీసీ ఉంటారు. 5 మంది తుడా కార్యనిర్వాహక బోర్డు. అది తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది. అమలు చేయాలని రూలు కూడా లేదు. ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు. కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు రాసే పేపర్లో చూసి ఆంధ్రజ్యోతిలో రాశారు 2500 రూపాయలు 3000 ఉన్న బెంచ్ని 8000 కట్టి చేశారు టెండర్ అని. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాలలో కానీ, చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో, ఏ స్పెసిఫికేషన్తో అయితే వేశారో, ఏ సైజ్ అయితే వేశారో, ఏ కలర్తో అయితే వేశారో అదే వ్యక్తులు, అదే డిజైనరు, అదే కాంట్రాక్టర్లు తుడాకు వచ్చి వర్క్ చేశారు. ఆ రోజు 15,790 రూపాయలకు ఒక బెంచ్కి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది. అందులో 5 సంవత్సరాల తర్వాత 8,000కే బెంచ్ చేశారు. ఆ రికార్డు కూడా మీకు ఇస్తానండి. అర్ధ రేటుకే బెంచ్ చేశారు. ఎలా జరుగుతుంది? 8,000 రూపాయలు చేసిన అవినీతి అవుతుందా? 10,000 చేసిన అవినీతి అవుతుందా? వాళ్ళు చెప్పాలి. చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతమైన వర్కులు పెట్టారు, చంద్రగిరి నియోజకవర్గానికే ఎక్కువ పనులు పెట్టినట్టు చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం. పెడతాన్న బాధ్యత అది. ఎంత పెద్ద రాజ్యానికి రాజైనా ఒక తల్లికి కొడుకే, ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే, ఒక నియోజకవర్గ బిడ్డే. నేను పుట్టినప్పుడు చంద్రగిరి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టానంటే నాకు అవకాశం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. నేను ఆ రోజు ఈరోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు, నువ్వు ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్నావు, గవర్నమెంట్ టిప్పుగా ఉన్నావు, నియోజకవర్గానికి ఆ పదవిలో ఉండి నువ్వేం చేసావు అంటారు. ఆ రోజు నేను తలదించుకోవడానికి సిద్ధంగా లేను.
అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కువ నిధులు చంద్రగిరి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండడం వల్ల చంద్రగిరి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం. నేను పెట్టింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నా. తుమ్మలగుంట చెరువులో ఎందుకు వర్క్లు పెట్టారు, నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగను పోయి. ఎందుకు అవలాల చెరువులో 70-80 కోట్ల రూపాయలు టీటీడీ చేత ఖర్చు పెట్టించాడో అవలాల చెరువును డెవలప్ చేయమని చెప్పి, పార్కును డెవలప్ చేయమని చెప్పి. అవలాల చెరువులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవలాల చెరువులో పార్కును డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టీటీడీ అమలు చేసింది. అదే స్ఫూర్తిగా తీసుకొని తుమ్మలగుంటలో జరుగుతున్నటువంటి ఆక్రమణలను తొలగించే చెరువులో అభివృద్ధి చేసిన మాట వాస్తవం. అదే అభివృద్ధి రోజుకు 4-5 వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు. చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ అవలాల చెరువులో చేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విజిలెన్స్ ఎస్పీ గారికి, మున్సిపాలిటీ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరిగినటువంటి అభివృద్ధిపైన, జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన. మీ సాక్షిగా లెటర్ రాసిన. ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా. అందరి సమక్షంలో లెటర్ రాసిన. ఈ రోజుకి చెప్తున్నా, తుడా ద్వారా అభివృద్ధి జరిగిందే తప్ప తుడా ద్వారా ఏ అవినీతి జరగలేదు. అవినీతి జరపడానికి చైర్మన్కి కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు. నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది, నిబంధనలు ఏంటి పాటించారని నోటీసులు వస్తే ప్రతి నోటీసుకి కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేకుండా, రిపోర్టు రాకుండా, రిపోర్టు ఏమీ చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటికొచ్చినట్లు ఛానళ్ళు కానీ పేపర్లు కానీ అక్కడక్కడ ఏదంటే అది అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి. చెప్తున్నా, నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని, పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని. ఏమీ జరిగిందని, ఏదో జరిగిపోయిందని, ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని ఎవరైతే కావాలని ఇలా చేస్తారో, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ అసెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్గా కూడా ఖచ్చితంగా పరమేశ్వరరావు గారు లీగల్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా కోపంతో కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పరమేశ్వరరావు కానీ లీగల్ నోటీసులు కానీ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలు ఉంటే రాయండి, వాస్తవాలు ఉంటే చెప్పండి, తప్పులేదు. అవాస్తవాలు ప్రచురిస్తే అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ నుంచి వచ్చామండి. నా పేరు టీ వెంకట్రావు. మీకు అలా కల్తీ చేయడం చాలా, దేవుణ్ణి నమ్ముకుని మంచి ప్రసాదం, అలా తిరుపతి ప్రసాదం అంటే తరతరాల నుంచి కూడా ఆ లడ్డూకి పెద్ద పేరు ఉంది. అలాంటిది ఆ పేరు అంతా ఇచ్చేసి అలా లడ్డూ తినాలంటే, ఇప్పుడు మంచిగా ఉన్నా కానీ అది తినాలంటే భయం వేసి పరిస్థితి వచ్చి మీకు చాలా దారుణం అనమాట. పాత గవర్నమెంట్లో మీకు ఏంటంటే అంత దారుణంగా చేశారు వాళ్ళు. అది ఏంటంటే ఎవరో అలా క్షమించదగ్గది కాదండి అది. ఇప్పుడైతే బాగుందండి, ఇప్పుడైతే బాగుంది, కానీ భయం పోలే. చాలా తప్పండి అది. అసలు దాన్ని ఎవరో సమర్థించడానికి వెళ్ళలేదు. అది డబ్బు కోసం చూసి ప్రజల ప్రాణాలు పాడు చేస్తారా ఏంటంటే అది చాలా తప్పండి. అది మీకు అది చర్య చాలా తప్పండి. ఆ కాంట్రాక్టర్ల మీద కానివ్వండి, ఇది మీద కానీ, అప్పుడున్న స్టాఫ్ మీద కానీ అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలండి. చర్యలు శిక్ష పడాలి. ఒకరికి పడితే శిక్ష ఉండాలండి. శిక్ష లేదనుకోండి తప్పించుకుంటారు. శిక్ష ఉండాలి దానికి తగ్గ. చాలా తప్పండి, చాలా తప్పు, చాలా తప్పండి. లడ్డు ఏంటి మీకు చాలా పవిత్రంగా, ఆ లడ్డు కోసమే జనం ఏంటంటే దేవుడి కోసం కొంతమంది వచ్చినా ఆ లడ్డు ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు తిందామనే భావంతో జనం అంతా కూడా వస్తారు. లడ్డు అంత పవిత్రమైన లడ్డూకి భయంకరంగా ఇది చేసి, అవును మనం దేవుడిగా పూజిస్తాం,
లక్ష్మిగా పూజించాం. అలాంటి ఆవులు కొవ్వు తీసేసి మొత్తం దీంట్లో తీసుకొచ్చి ఇచ్చేటువంటిది చాలా చట్టవిరుద్ధం, చాలా తప్పండి. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. దాన్ని క్షమించడానికి నేరం అండి అది. సార్ మేము ఎంతో కష్టపడి వస్తాం అక్కడి నుంచి, దేవుడి భక్తులు ఇలా చేస్తాం పొరపాటు, చాలా తప్పులో తప్పు. ఒక వైకుంఠ కలియుగ దేవుడు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, అన్నీ చేసి అన్ని పాపాలు చేస్తాం. ఎంత పాపం సార్, లడ్డులో కలుపుతుంది ఎంత పాపం సార్, అది చేయకూడదు కదా. కొన్ని లక్షల ఇండియాలో ఏ మూల నుంచైనా వస్తూనే ఉంటారు, కాలు నడుకని ఎక్కుతారు, ఆ ప్రసాదం గురించి గంటల తరబడి నిలబడతారు ఒక చిన్న ముక్క గురించి. అలాంటి ప్రసాదాన్ని అలా కలిపి చేస్తాం ఎంత తప్పు సార్. చేసి డబ్బుల గురించే చేసి ఉంటారు, లేకపోతే అపార్థం ఇది మన హిందూ ధర్మాన్ని ఇది చేయాలని చేసి ఉండవచ్చు. మోహన్, కర్ణాటక, కొప్పల డిస్టిక్. ఈరోజు గత ప్రభుత్వం తిరుమల కొండపై పవిత్రంగా భావించే లడ్డూలలో కల్తీ నెయ్యి కలపడం ఒక సామాన్య భక్తుల్లాగా మా మనోభావాలు ఎంతో దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి ఎవరైతే దీన్ని కల్తీ నెయ్యిలో పాల్పడ్డ వాళ్ళు ఏఆర్ డైరీ ఇదంతా చెప్పారు, దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేసి వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో గత ప్రభుత్వంలో కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా టీటీడీ యంత్రాంగం కావచ్చు, ఎవరైనా సరే దీని మీద కఠిన చర్యలు తీసుకొని దానికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అదేవిధంగా మేము తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కూడా గత ప్రభుత్వం ఎన్నెన్నో స్కాములు అవి ఇవి చేశారన్న కానీ పవిత్రమైన దేవాలయంలో కూడా ఇలాంటి పనులు చేస్తే మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. ఇది ఖచ్చితంగా ఎంత హేయమైన చర్య అంటే దీనికి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే దీనికి పాల్పడినారో వాళ్ళు దానికి తగు శిక్ష అనుభవించాలా. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా శిక్ష తీసుకొని ఏదైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయో దానికి తగ్గ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మేము స్థానికులుగా తిరుపతిలో ఉండే వాళ్ళం స్థానికులుగా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లుగా ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలు కావచ్చు, లడ్డు కావచ్చు, వడ కావచ్చు, మేము ఎంతో పవిత్రంగా భావించి మేము అంత పవిత్రతను మేము చూసుకుంటుంటే గత ప్రభుత్వం కనీసము భక్తి భావాలు కూడా లేకుండా దాన్ని కూడా ఒక వ్యాపార సంస్థలాగా చూశారు. ఇది ఖచ్చితమైన మంచి చర్య కాదు. ఈ ప్రభుత్వం దీని మీద ఎవరెవరు అయితే దీంట్లో పాల్పడారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా భక్తులకు తిరిగి ఎవరన్నా ఇలాంటి దీని మీద తిరుమల కొండపై ప్రసాదాలపై ఎలాంటి వ్యాపారం చేద్దాం అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆగమశాస్త్రము కానీ వీళ్ళు పెద్ద పెద్ద జిఎంగారులు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటివి జరుగుతుంటే కనీసం గత ప్రభుత్వం భయపడ్డారా, ఎందుకు ఇలాంటి అన్యాయకాంతమైన దీనికి పాల్పడ్డారని నేను ఒక స్థానికుడిగా కోరుకుంటాను. ఖచ్చితంగా యావత్ భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి పని జరగడం అనేది చాలా హేయమైన చర్య. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని గట్టి శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వెంకటేశ్వర స్వామి భక్తులుగా తిరుపతి వాసిగా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. దేనికంటే సిబిఐ సిట్ ఏదైతే కల్తీ నెయ్యి కాదు అని గత వైసీపీ గవర్నమెంట్ పదే పదే చెప్తా వచ్చింది, అలాంటిది నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి ఇప్పుడున్న గవర్నమెంటు చెప్పింది. ఇది ఖచ్చితంగా కల్తీ నెయ్యి జరిగింది అనేసి ఒక హిందువుగా మా మనోభావాలను దెబ్బతీసిన గత గవర్నమెంటు, అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందువులకి ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎవరైనా కానీ తిరుమలకు వస్తే దర్శనం లేకపోయినా కానీ ఆ లడ్డు ఉంటే చాలు, ఆ లడ్డు దొరికితే చాలు, దేవుడు చూసినంత ఇదిగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఆ లడ్డులో కల్తీ జరిగింది అనేసి ఈ సిబిఐ గవర్నమెంట్ సిట్టు ఈరోజు తేల్చి చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ కల్తీ నెయ్యి లడ్డులో కల్తీ జరిగిందో ఇంకా వాళ్ళు పైన తగిన చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలానే జరుగుతూ ఉంటే హిందువుల మనోభావాలు కూడా చాలా దెబ్బతింటాయి. ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ బోలేబాబా డైరీ కానీ, ఏఆర్ డైరీ వాళ్ళు కానీ, వైష్ణవి డైరీ కానీ ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని, రాబోయే రోజుల్లో కూడా ఎవరితోనా ఆడుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామితో మాత్రం మాట్లాడద్దండి. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఈ శిక్ష అనుభవిస్తారు. ఇంకా ఎవరు కానీ వెంకటేశ్వర స్వామి మీద రాబోయే రోజుల్లో కూడా ఎవరు కానీ ఇటువంటి పనులు చేయకూడదని ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలని
లడ్డు మీద కానీ దేవుని పైన కానీ ఇంకా ఏమేమి జరుగుతా ఉన్నాయో వాటిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము, ఖండిస్తున్నాం. మన ఈ నెయ్యిలో తిరుమల పవిత్రమైన లడ్డూకు మనము సప్లై చేసే నెయ్యిలో వీళ్ళు పామాయిలు, జంతువుల కొవ్వును, ఇతర ముడి పదార్థాలను కలిపి వీటిని తయారు చేసి హిందువుల మన సనాతన ధర్మం మీద ఒక విలువలు లేకుండా ఈ మాదిరి వీళ్ళు చేశారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లోకల్ తిరుపతి వాసులుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కోట్లాది భక్తుల మనోభావాలను మళ్ళీ పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంది. అలాగే ఈ సిట్ పైన ఆధారపడి ఉంది. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు, దీని వెనకాల ఎంతమందిని, ఎంత పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని శిక్షించి భక్తుల మనోభావాలను మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. మన తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఇచ్చే ప్రసాదముల తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక భక్తుడిగా ఆ ప్రసాదం అనేది కొన్ని వేల వందల మందికి అతి పవిత్రంగా లడ్డు తీసుకొని తిని వెళ్ళేవాళ్ళు, ఇక్కడి నుంచి బయట తీసుకెళ్లేవాళ్ళు అంత ఇదిగా చేసినప్పుడు దాన్ని కల్తీ చేసి దానికి వచ్చే సప్లై చేసే వాటి గురించి కల్తీ చేయడం కరెక్ట్ కాదు. ఒక భక్తుడిగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ దీనికి ఇచ్చారు కాబట్టి ఇది ఖండిస్తున్నాను. సిబిఐ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి దీని దర్యాప్తు చేయాలి, దీన్ని కంటిన్యూ చేసే విధంగా నేను అనుకుంటున్నాను. ఒక ప్రసాదాన్ని ఒక పవిత్రంగానే భావించాలి. ప్రతి భక్తుడు ఎవరైనా కూడా దాన్ని అలా భావిస్తారు. అట్లా కలపడం మంచిది కాదు. భక్తులుగా మేము ఎక్కడి నుంచో వస్తాము. అట్లా కలిపి అట్లా కల్తీది ఇస్తే పబ్లిక్ మనోభావాలు దెబ్బతింటాయి అని మా అభిప్రాయం. దానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. డబ్బుల కోసం క్రక్కుర్తి పడడం అంటే మంచి కాంట్రాక్టర్ని చూసి మంచిగా ఇస్తే పబ్లిక్ గిట ఇక్కడ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ హెల్త్ గిట మంచిగా ఉంటుంది. అది పెద్ద అపచారం కదా. ఖండిస్తాం, కంపల్సరీ ఖండిస్తాం. దాని గురించి ఆవు నెయ్యి అంటే ఆవునే చంపొద్దు అంటాము, దాన్ని ఆవుతో కొవ్వుతోనే ఇట్లా చేస్తారు. అది చేయొద్దని గవర్నమెంట్ కోరుతున్నాం. నరేష్ గౌడ్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.